విద్యుత్ అవినీతిపై తప్పుడు ఒప్పందాలపై విచారణ చేయగలిగిన దమ్ము కూటమి ప్రభుత్వానికి ఉందా? ఆదాని షిరడి సాయి ఎలక్ట్రికల్ కంపెనీల దోపిడీలను అరికట్టే చిత్తశుద్ధి కూటమి సర్కార్కు ఉందా? వైసీపీ ప్రభుత్వ అవినీతిని కాపాడుతూ అవినీతిని అదే బాటలో ప్రయాణిస్తున్న కూటమి ప్రభుత్వం అని సిపిఎం నాయకులు అన్నారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారైతే 26 సంవత్సరాల కాలంలో ఛార్జీలు ఎప్పుడూ తగ్గించలేదు, ట్రూ డౌన్ చేసేమని ప్రకటించారు. ఇదంతా పచ్చి అబద్ధం. 2026లో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు వేసిన క్రూరమైన జోక్కి క్రూయల్ జోక్ అంటారు. మేము ప్రతిపక్షం కమ్యూనిస్టుగా నేను చెప్పేది కాదు, కూటమి పార్టీల్లో ఉన్న ఏ కార్యకర్తనైనా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు బిల్లులు తగ్గాయా లేదా అడగండి. ఏ బిల్లు అయినా చూడండి, పోనీ ఎవరికైనా తగ్గినాయా? తగ్గకపోగా ఈ 18 నెలల కాలంలో సుమారుగా 24,000 కోట్ల రూపాయలు భారం వేసింది. వైసీపీ పాలనలో 32,000 కోట్ల రూపాయల భారం వేశారని బాదుగా అన్నారు. నిజమేది. గత ప్రభుత్వ దారిలోనే కూటమి ప్రభుత్వం కూడా కరెంటు విషయంలో నడుస్తూ ఉంది. 2019-24లో 5 ఏళ్ళు వాడుకుంటే ఇవాళ 5 ఏళ్ల క్రితం వాడుతున్న కరెంటుకి మళ్ళీ అదనంగా ఇవాళ సర్దుబాటు ఛార్జీలు FPPCA ట్రూ అప్ ఛార్జీల పేరుతో భారం వేయడం దుర్మార్గం. అంతేకాదు, ఈరోజు ప్రభుత్వం సమాధానం చెప్పాలి. గతంలో వసూలు చేసిన బిల్లులు చాలక మళ్ళీ 2022-23, 23-24 సంవత్సరాలకి సుమారుగా 15,485 కోట్ల రూపాయల భారం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదేశాలు ఇచ్చారు నియంత్రణ మండలి ద్వారా. దాన్ని ఆధారాలతో సహా చూస్తే వాళ్ళు ఇచ్చినటువంటి ERC ఆదేశాలు దీంట్లో కనపడతాయి. మరి ఇటువంటి భారం 15,485 కోట్ల రూపాయలు గతంలో వాడుకున్న దానికి ఇవాళున్న ప్రభుత్వం భారం వేసి మేము ఛార్జీలు తగ్గించామని చెప్తున్నారు. సుమారుగా 2022-23లో వాడుకున్న దానికి అప్పుడు కట్టిన బిల్లు కాకుండా అదనంగా ఇప్పుడు 91 పైసలు వసూలు చేస్తున్నారు. 23-24 సంవత్సరంలో వాడుకున్న దానికి ₹53 అదనంగా ఇప్పుడు వసూలు చేస్తున్నారు. గతంలో వాడుకున్న దానికి ఇది నిజమా కాదా? దీని మీద రాష్ట్ర ప్రభుత్వం మంత్రి గారు బహిరంగ చర్చకి సిద్ధమా? మేము ఇప్పటికే దీని మీద నియంత్రణ మండలి ముందు రుజువు చేశాం, మళ్ళీ నేను రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇదే కాకుండా 40 పైసల చొప్పున ప్రతి నెల వాడుకున్న కరెంటు మీద గవర్నమెంట్ నిర్ణయించిన ఛార్జీలు కడతా ఉన్నా అదనంగా 40 పైసలు మళ్ళీ వసూలు చేస్తున్నారు సర్దుబాటు ఛార్జీల పేరుతో. మరి భారం తగ్గిస్తాం, ఖర్చులు తగ్గిపోయినాయని చెప్తున్న ప్రభుత్వం గత ప్రభుత్వం లాగానే ఇవాళ కూడా 40 పైసలు అదనంగా ఎదురు చేస్తున్నారు. ఇవన్నీ కట్టినా దన్నుకున్నా చాలలేదని మళ్ళీ 12,770 కోట్ల రూపాయలు ఆ 5 ఏళ్లకి వాడుకున్న కరెంటు మీద అదనంగా కట్టమని గవర్నమెంట్ తరఫున విద్యుత్ పంపిణీ సంస్థలు నియంత్రణ మండలికి లేఖ రాశారు.
నవంబర్ 18వ తారీఖున కర్నూలులో విచారణ చేశారు. దాని మీద సిపిఎంగా మేము ప్రత్యక్షంగా ఆ రాష్ట్ర మీద నేనే పాల్గొని ఇదంతా బోటకం, దోపిడీ అని గణాంకాలతో సహా వివరించాం. వ్రాతపరమైన అభ్యంతరాలు తెలియజేశాం. చివరికి నియంత్రణ మండలి ఏం తెలిసింది? గవర్నమెంట్ ఇచ్చిన లెక్క తప్పుడు లెక్క. అందుకే ఆ తప్పుడు లెక్కని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పంపించిన తప్పుడు లెక్కల్ని పంపిణీ సంస్థలు పంపిన తప్పుడు లెక్కల్ని నియంత్రణ మండలి తిరస్కరించి దాదాపు 8,400 కోట్ల రూపాయలు. దీనికి వాడు మంత్రి గారు సమాధానం చెప్పాలి, ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. తప్పుడు లెక్కలతో మభ్యపరిచి నియంత్రణ మండలిని కూడా జనం మీద 12,771 కోట్ల రూపాయల భారం వేయడానికి కుట్ర పనిని మళ్ళీ ప్రభుత్వం నియంత్రణ మండలి తిరస్కరించిందంటే దాదాపు 63% మీరిచ్చిన లెక్కల్లో అబద్ధాలు, తప్పుడు లెక్కలు. వడ్డీల పేరుతో జనాన్ని పీక్కు తినాలనుకుంటే దాని నియంత్రణ మండలి ఒప్పుకోవాలి. దీనికి గవర్నమెంట్ పంచాయతీ చెప్పాలి. దీని అంతటినీ మరుగుపరిచి మధ్యపరిచి మేము బ్రహ్మాండంగా దేశం తగ్గించేస్తామని చెప్తున్నారు. మొన్న ఏదో 923 కోట్ల రూపాయలు తగ్గించామని మంత్రి గారు చెప్తున్నారు. ఇది కూడా ఒక కోటకు. ముందుగా 2,800 కోట్ల రూపాయలు జనం దగ్గర వసూలు చేసేసి అందులో 923 కోట్లు తగ్గించడం. మామూలుగా మనకి ఆషాఢం రిబేట్ అంటారు. కొంతమంది రూపాయి 2 రూపాయలు చేసి అందులో 100 రూపాయలు తగ్గించి మేము తగ్గించుకొని ప్రకటించేవాడు కూడా ఉంటారు. మరి గవర్నమెంట్ చేస్తున్న పని అటువంటిదే. మీరు ఇన్ని కోట్ల రూపాయల భారం వేసి మేము తగ్గించామని చెప్పడం అంటే ఇది మోసం కాదా? అందుకే ప్రభుత్వం